నడుము నొప్పి. మనకుండేటువంటి 33 పూసలలో కూడా L4, L5 సమస్యతో బాధపడుతూ ఉంటే వారికి తీవ్రమైనటువంటి నడుము నొప్పి వేధిస్తూ ఉంటుంది. దానికి అతి సులువైన ఇంట్లో దొరికే వస్తువులతో చిట్కాని చెప్తాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఆపరేషన్ అయినప్పటికీ కూడా తగ్గని నడుము నొప్పులు తగ్గించే దివ్యమైన మాత్రల తయారీకి ముందుగా ఒక ఎండి ఖర్జూరాన్ని తీసుకొని దానిని మధ్యకి కత్తిరించి అందులో ఉన్నటువంటి పిక్కను తొలగించండి. అందులో గవ్వ పలుకు సాంబ్రాణి తీసుకుని వచ్చి దంచి పొడిగా చేసుకుని దానిని ఈ విధంగా మధ్యలో పెట్టి దారంతో చుట్టండి. మైదా పిండి లేదా గోధుమ పిండి ముద్దలా చేసి దీన్ని చుట్టూ ముద్దలా కవర్ చేసి నిప్పులపై కాల్చితే ఒక 10 నిమిషాలు కాల్చిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. లోపల ఈ ఎండి ఖర్జూరం మందుతో సహా ఉడుకుతుంది. అప్పుడు ఈ దారాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా తొలగించి దీనిని బాగా దంచి ముద్దగా తయారు చేసుకోవాలి. ఇది దివ్యంగా పనిచేసేటువంటి మహాద్భుతమైనటువంటి ఔషధం. ఈ విధంగా తయారైనటువంటి ఈ ముద్దను ఒక మాత్రల బఠానీ గింజ పరిమాణంలో, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బఠానీ గింజ పరిమాణంలో మాత్రలుగా తయారు చేసుకోండి. వీటిని 3 రోజుల పాటు సూర్యతప్తం అంటే ఎండలో పెట్టి బాగా ఎండనివ్వండి. తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్న వారు ఉదయం 1, సాయంత్రం 1 గోరువెచ్చని గ్లాసు ఆవు పాలతో వీటిని సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన L4, L5 లాంటి నడుము నొప్పులు తగ్గడమే కాదు, వెన్నుపూసలో ఉన్న 33 పూసలకు బలం చేకూరి నడుము నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. వేల మంది వినియోగించి మంచి ప్రయోజనాన్ని పొందారు. మీరు కూడా వాడాలి, తయారు చేసుకోలేము అనుకుంటే గనక మేము తయారు చేసి అందించడం జరుగుతుంది. దానికోసం ఇక్కడున్న ఫోన్ నంబర్లకి మీరు సంప్రదించగలరు. నేను మీ డాక్టర్ ప్రదీప్ వానపల్లి.